హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా ఇమ్మెచ్యూర్డ్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో అని చేయడం జరుగుతుంది. మీకు ఎలాగో ఓపిక ఉండదు, ఏదో కామెంట్ పెట్టేసి డిస్లైక్ కొట్టి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోండి. బట్ ఓపిక ఉన్న తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే చెప్పండి. క్లియర్గా చూడ ట్రై చేయండి. నాకు తెలిసి మీ ఎవరైతే ఈ ఒక బ్యాచ్ ఉందో, ఒక శాడిజం బ్యాచ్, కొంతమందిని అంటున్నా, కొంచెం అర్థం చేసుకోండి తెలుగుని. కొంతమంది ఫస్ట్ స్ట్రైట్ అవే కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, వాటికి స్ట్రైట్ అవే ఆన్సర్లు ఇస్తా. మీకు వాటికి ఇంకా దానికి అఫెండ్ అయితే మీరు దానికి కింద రిప్లై ఇవ్వండి, లేకపోతే ఇంకా ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాలేదంటే ఇవ్వండి. మొన్న బిగ్ బాస్ ఫైనల్ రోజు జరిగిన తర్వాత జరిగిన నాన్ సెన్స్ అందరికీ తెలుసు, అది లూపైన్. దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, కొంతమంది అంటున్నాను ముందు, కొంత అంటే తెలుసు కదా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని నీకు ఎవడు చెప్పాడని. మరి ఎవరు ఫ్యాన్స్? నాగార్జున ఫ్యాన్సా, చిరంజీవి ఫ్యాన్సా, బాలకృష్ణ ఫ్యాన్సా, లేకపోతే ఏంటి అమర్దీప్ ఫ్యాన్స్? ఫస్ట్ మీ బాధ అదే కదా, అమర్దీప్ ఫ్యాన్స్. చిన్న లాజిక్, అమర్దీప్ ఫ్యాన్సే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అమర్దీప్ ఫ్యాన్స్ అనుకుందాం. ఎవరు? కోడిగుడ్డు పట్టుకొని, పెట్రోల్ గన్లు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, బాంబులు వేసి చంపేస్తాం. ఎవరు? పీపీ వినర్ అవ్వకపోతే బాంబులు వేసి లేపేస్తాం, సమస్య లేదు, అమర్గారు రాని, బూతులు మాట్లాడడం. నేను ఆ బూతులు ఇప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి నాకు తేడా ఉండదు. వాళ్ళ అమర్ ఫ్యాన్స్ అనుకుందాం. ఎవడైనా మనిషి ఉన్నవాడు ఆడి మీద రాళ్ళు వేసుకుంటాడా? వాడి మీద రాళ్ళు వేయించుకుంటాడా? వాడి మీద ఆడే వాళ్ళ అమ్మల మీద బూతులు తిట్టించుకుంటాడా? వాళ్ళ అమ్మగారి మీదే ఎవడైనా రాళ్ళిచ్చి కొట్టించుకుంటాడా? వాళ్ళ వైఫ్ మీద రాళ్ళిచ్చి కొట్టించుకుంటాడా? వాళ్ళ అమ్మగారినే డాష్ కొడక అని చెప్పి తిట్టించుకుంటాడా? కొంచెమైనా బుర్ర ఉందా అసలు ఆ బ్లేమ్ వేయడానికి అమర్దీప్ మీద? కొంచెం మీరు అన్నం తింటున్నారు, ఇంకేమైనా కలుపుని తింటున్నారా? నేను ఇంత హార్ష్గా ఎందుకు రిప్లై ఇస్తున్నానంటే, ఫస్ట్ థింగ్ అది డిస్ట్రాక్ట్ చేసేస్తున్నారు. అది పీపీ ఫ్యాన్స్ కాదు అని చెప్పి ఓకే, అదంతా ఓకే, పోనీ ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నారు మిమ్మల్ని లేపడానికి, ఫైన్. అది అమర్దీప్ ఫ్యాన్సే చేశారు. అలా అన్నోడిని జోడించుకొని కొట్టేయాలి ఫస్ట్. ఏ జోడైతే ఆ జోడు. అమర్దీప్ ఎందుకు సొంత వాళ్ళ వైఫ్ని వాళ్ళ మదర్ని తిట్టించుకుంటాడా? అలా బూతులు అలా సొంత కార్లను డ్యామేజ్ చేయించుకుంటాడా? మిగిలిన వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లన్నీ డ్యామేజ్ చేయించుకుంటాడా? కొంచెమైనా బుర్ర ఉందా? వాళ్ళు కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ పీపీ ఫ్యాన్స్ విలేజెస్ నుంచి వచ్చి, వాళ్ళకి షో వాల్యూస్ తెలీదు, షో కాన్సెప్ట్ తెలీదు, ఏం తెలీదు, మూర్ఖుల్లో వచ్చి తాగేసి ఏం చేస్తున్నారో తెలియకుండా ఒకటే ఎజెండా మీద వచ్చారు. అమర్దీప్ కనబడితే అన్ని కొట్టి దొబ్బుదాం, ఏం చంపేయడానికైనా రెడీగా ఉన్నారు. అంత వైలెంట్గా ఉన్నారు. ఎంతమంది అక్కడ కుక్కల్లాగా అక్కడ బస్సుల మీద వాటి మీద ఎక్కి టార్చ్లు వేసి చూస్తున్నారు ఒక్కొక్కరు. సెలబ్రిటీస్ వెళ్తుంటే నేను అసలు దీని మీద వీడియో చేయకూడదు అనుకున్నా, కానీ కింద ఆడంత ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. ఇంకొంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇక్కడ కామెంట్స్లో ఇమ్మెచ్యూర్డ్గా అడుగుతుంటే నాకు ఏంది, మీరు కూడా ఇలాగే ఉన్నారా? ఈ 2023లో కూడా మీరు ఇలా ఉన్నారు? అంత దరిద్రం చూసిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తుంటే, నేను మళ్ళీ చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ కొంతమంది చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ అమర్దీప్ ఫ్యాన్స్ మీద తోస్తున్నారు కదా, అందుకు చేయాల్సి వచ్చింది. ఇలా నాకు అది అవసరం లేదు, కానీ తిట్టుకొని వదిలేసుకున్నా కానీ, బట్ ఇలా నాకు చెప్పాలనిపించింది ఇమ్మెచ్యూర్డ్ ఫ్యాన్స్కి. అమర్దీప్ ఫ్యాన్స్ ఎందుకు అలా చేసుకుంటారు? అసలు ఎంత దరిద్రం అంటే, ఒకటే లాజిక్, అది ఇందాక లాజిక్ అడిగాను, అమర్దీప్ ఫ్యాన్స్ అయితే వాళ్ళు ఎందుకు చేయించుకుంటారని. ఇంకోటి, అమర్దీప్ కార్ అటాక్ అయింది, వాళ్ళ మదర్ కార్ అటాక్ అయింది. వాళ్ళు తాగిన పైత్యంలోని ఇంకా మదంలోని ఎవడు సెలబ్రిటీ కనబడితే సెలబ్రిటీ అంటే చాలు. ఇంకా అలా ఎలా అయిపోయిందంటే, పల్లవి ప్రశాంత్ వర్సెస్ నాన్ సెలబ్రిటీస్. ఎవడు సెలబ్రిటీ కనబడినా ఆడి కార్ ధ్వంసం చేయాలి, నాశనం చేయాలి. అదే ఎజెండాతో అశ్విని గారు చేశారు, అదే ఎజెండాతో గీతు చేశారు, బోలే చేశారు, అందరిది చేశారు. శివాజీ గారిని వదిలేశారు, యావర్ని వదిలేశారు. ఎందుకు? స్పై బ్యాచ్ కాబట్టి ఒక ఎక్స్టెన్షన్. ఇన్ని అటాకులు జరిగాయి కదా. పల్లవి ప్రశాంత్ కార్స్ మీద కానీ పల్లవి ప్రశాంత్ మీద ఎందుకు అటాకులు జరగాలి ఒక్కడు కూడా? చెప్పండి. ఒకవేళ వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు, ఎవరో తాగేసి వచ్చారని చెప్తున్నారు కదా, ఒక బ్యాచ్ దిగిందని చెప్పి. తాగిన వాళ్ళకి ఏమైనా కండిషన్స్ అప్లై ఉంటుందా? ఓన్లీ అమర్దీప్, ఓన్లీ సెలబ్రిటీస్ కార్లు అటాక్ చేయాలని? పల్లవి ప్రశాంత్ వెహికల్స్ మీద ఒక్క అటాక్ కూడా జరగలే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళు అమర్దీప్ ఫ్యాన్స్ కాదు, పల్లవి ఫ్యాన్స్ కాదు, భయ్య ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు, వాళ్ళు ఎవరో తాగుబోతులు వచ్చేసి నలుగురు ఎదురా 100,000 మంది నాన్ సెన్స్ చేస్తున్నారు. కావాలని ఒక ఎజెండాతో వచ్చారు వాళ్ళు.
ఒక ఎజెండాతో ఏమని వచ్చారు, అమర్దీప్ అనే మనిషి దొరికితే సావకూడదాం. ఇది అమర్దీప్ అనే మనిషి బిగ్ బాస్లో చేసిన మిస్టేక్స్, అవి మిస్టేక్స్ రా స్వామి అని చెప్పి అందరూ చెప్పారు. నేను కూడా చెప్పాను. నేను కూడా అమర్దీప్ని తిట్టాను, పల్లవి ప్రశాంత్ పొగిడాను. అప్పుడు అవేం కనబడు. షోలో చూడకుండా బయటకు వచ్చేసి ఒక ఎజెండా మీద ఒక మనిషి మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళ మదర్ మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళ వైఫ్ మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్. వాళ్ళ డాడీకి ఆల్రెడీ పెరాలసిస్ అటాక్ అయింది. ఆయన ఫస్ట్ మళ్ళీ ఆయన ఫ్రంట్ రోలో ఉంటే ఈ దరిద్రం అంతా చూసిన తర్వాత ఇంకో అటాక్ జరిగితే మీరు రెస్పాన్సిబుల్. మీరు బొక్క రెస్పాన్సిబుల్. మీకు అంత మారల్స్ ఉంటే ఎలా ఎందుకు బిహేవ్ చేస్తారు? మళ్ళీ మీ ఎదవ క్వశ్చన్లు వీళ్ళు ఎవరి ఫ్యాన్స్ కాదు, కొంతమంది దొండగలు అంటారు. అదే దొండగలు పల్లవి ప్రశాంత్ని ఏం చేయలే. వాళ్ళు పల్లవి ప్రశాంత్కి ఏం పువ్వులు, అమర్దీప్కి రాళ్ళు రప్పల. ఈ లాజిక్లు మీకు అర్థం కావు. ఇన్ని లాజిక్లు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదన్నారంటే మీకు నా సెల్యూట్. మీరు ఆ బ్యాచ్లో కలిసిపోండి. ఇది పీపీ ఫ్యాన్స్ ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ చేసింది. టార్చ్ లైట్లు పట్టుకుని ఎతకడము అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏం లేదు. ముందే వచ్చారు. ఫస్ట్ థింగ్ పీపీ విన్నర్ అని తెలుసు. ఒకవేళ విన్నర్ అవ్వకపోతే ఇంకా దరిద్రం దిగిపోదని చెప్పి దిగారు. నెక్స్ట్ అమర్ మీద అటాక్ చేద్దామని వచ్చారు. వెయిట్ చేశారు. కరెక్ట్గా 1 by 1 వెహికల్స్ వెళ్తున్నాయి. సెలబ్రిటీస్ కనబడిన వాళ్ళందరినీ నాశనం చేసి దొబ్బారు కాళ్ళని. తర్వాత అమర్దీప్ దొరికాడు, చేస్తారు. అంతే, అంతకు మించి ఏం లేదు. తాగేసి ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు. కోటి మీకు ఎలా తెలుసు అంటే వెళ్ళి అక్కడ ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి. 7-8 కేసులు బుక్ అయ్యి ఒక్క 7 నుంచి 2 వారాలు 7-8 రోజుల నుంచి 2 వారాలు వెయిట్ చేయండి. అన్ని ఆన్సర్లు వస్తాయి. నేనే చెప్పవసరం, అందరూ చెప్తున్నారు కదా, అన్నీ వస్తాయి. నేను అది పల్లవి ప్రశాంత్ చేయించాడు అని చెప్పట్లే. కొంతమంది పల్లవి ప్రశాంత్ ఇమ్మెచ్యూర్డ్ ఫ్యాన్స్ దానికి దరిద్రానికి కారణం అని చెప్పాను. దాన్ని మీరు ఫ్లిప్ చేసి అమర్దీపే చేయించుండొచ్చు, లేకపోతే మీకు తెలుసా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అవి నార్మల్ న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవడో వచ్చాడు తాగేసట్టు. రెండోది, నేను ఒక పోల్ పెడితే దానికి ఎందుకు పీకిసుకున్నారు? పోల్ ఏంటి? పల్లవి ప్రశాంత్ మాస్క్ రిమూవ్ చేస్తున్నాడా బిగ్ బాస్ అయిన తర్వాత నుంచి అని. మీకు పల్లవి ప్రశాంత్ విన్నర్ అంటే పోల్ మంచిది, పల్లవి ప్రశాంత్ తోపు తిరుమంటే మంచిది. పల్లవి ప్రశాంత్ మీద ఒక ఒపీనియన్ పోల్ పెట్టకూడదు. అది స్టేట్మెంట్కి పోల్కి కూడా డిఫరెన్స్ తెలియదు. పల్లవి ప్రశాంత్ దించడానికి చూస్తున్నాం ఆ సక్సెస్ని. పల్లవి ప్రశాంత్ అంత సక్సెస్ అయ్యాడని చెప్పి నేను ఒక 20-30 వీడియోలు చేశాను. అంత లో ప్రొఫైల్ నుంచి ఇంత వచ్చాడని చెప్పి. మీకు అవి ఎంతసేపు మీకు భజన కొట్టాడు, నేను భజనకి రాలి. అసలు రియాలిటీ చెక్ అనేది ఉండాలి. రియాలిటీలో ఏముందో అది చెప్పడమే నా బాధ్యత. రివ్యూర్గా బయాస్డ్గా ఉంటే వాళ్ళు రివ్యూర్ అంటారు, ఫ్యాన్ పేజ్, లేకపోతే అలా మూర్ఖులు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు అంటారు. పోల్ ఎందుకు పెట్టానో చెప్తాను. పల్లవి ప్రశాంత్ ఒక సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేశాడు, ఒక సెట్ ఆఫ్ ఎమోషన్స్ మెయింటైన్ చేశాడు బిగ్ బాస్ జర్నీలో. ఒక రైతుని రిప్రజెంట్ చేశాడు. దానికే కదా మీరు కనెక్ట్ అయింది, నేను కనెక్ట్ అయింది. ఒక రిపోర్టర్ వచ్చి భయ్యా మీ పక్కన ఉన్న 14-15 ప్రాంతాల్లో కూడా సమస్యలు ఉన్నాయి, ఏమైనా హెల్ప్ చేస్తాను అడిగి. దానికి ఎలా ఆన్సర్ చెప్పొచ్చు? ఓకే అప్పుడు నువ్వు మనం చేయరా, మా ఊరికి అన్ని డబ్బులు వస్తున్నా ఆన్సర్ వస్తున్నా. ఓకే బ్రో, అది నాకు తెలియదు. నేను రైతునే, నాకు రైతు సమస్యలు ఓన్లీ మా ఊర్లోనే ఉన్నాయని కాదు, నాకు తెలుసు మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ ఇండియా మొత్తంలో అందరు రైతులకి ఇష్యూస్ ఉన్నాయి. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తా. మిగిలింది ఏమైనా ఉంటే ఇప్పుడు ఎంతో కొంచెం నాకు ఫేమ్ వచ్చింది కాబట్టి నా ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో పెడతా. వేరే వాళ్ళని హెల్ప్ చేయమంట. ఎందుకు? బికాజ్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ కామన్ మ్యాన్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ ఫార్మర్. ఇదే కదా చెప్పుకొని వచ్చావు నువ్వు బిగ్ బాస్ సీజన్ అంతా. దానికి నువ్వు ఇచ్చిన ఆన్సరు విత్ ఎక్స్ప్రెషన్, దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఈ యాటిట్యూడ్ నువ్వు ఎందుకు మెయింటైన్ చేయలేవు? ఒక ర్యాష్ యాటిట్యూడ్తో నేను సీఎంనా అన్నావు కదా, దానికి నేను మళ్ళీ సింపుల్ ఆన్సర్ ఇస్తాను. నువ్వు సీఎం కాదు, రైటే, సీఎంఏ చేయాలని లేదు, నీ మీద నమ్మే చేశారు. ఇప్పుడు నేను 15 ప్రాంతాలకి నేను అసలు డబ్బులే ఇవ్వమనట్లే. ఒక మెచ్యూర్డ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏమని ఇందాక చెప్పిందే. ఓకే బ్రో, నాకు సాధ్యమైనంతవరకు నేను చేస్తాను. అందరికీ నేను చేయలేను కదా, బట్ నేను కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేసి, ఫార్మర్ రిప్రజెంట్ చేసి ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి నేను ఇంకా పుష్ చేస్తా, ఒక పోస్ట్ పెడతా, లేకపోతే నేను అవేర్నెస్ పెంచుతా అని చెప్పాలి. ఒక మెచ్యూర్డ్ ఆన్సర్. నువ్వు సీఎంనా పిఎంని అనకూడదు. నువ్వు నిజంగా సీఎం పిఎం అని ఎదవ డైలాగు బిగ్ బాస్ 15 వారాల జర్నీలో ఎందుకు చెప్పలే? అప్పుడు మొత్తం నేను రైతులను రిప్రజెంట్ చేస్తా అన్నావు కదా, అప్పుడు నువ్వు సీఎమ్మా? నువ్వు సీఎం కాలేనప్పుడు మొత్తం రైతులందరినీ ఎందుకు రిప్రజెంట్ చేసావు? అప్పుడు నువ్వు నాట్ ఎ సీఎం, బట్ నువ్వు రిప్రజెంట్ చేస్తావు. సో అయిపోయింది. ఇక్కడ బాధల్లో ఉన్నారు. నిన్ను నువ్వు
చెయ్యి, నువ్వు చేస్తాను కూడా ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎందుకంటే 15 ఊర్లు చెయ్యాలంటే కొన్ని కోట్లు కావాలి. అక్కడ అది కాదు మ్యాటర్, ఒక సెన్సిబుల్ ఆన్సర్. దానికి నేను సీఎం. అందుకు ఇది ఒక పాయింట్ మాస్క్ గురించి అడిగిన పోల్కి. ఇంకో పాయింట్, బిగ్ బాస్ ఫినాల్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఏం క్వశ్చన్ అడిగారు? ఆపడం అవ్వదు ఒకసారి, వస్తా 2 minutes. తీసుకెళ్ళండి. ఒక్కడే సార్. తెలిపేసాడు. సారీ ఏమనుకోకండి, ఇప్పుడు ఈ ఎడిటింగ్ నాకు చేయడం ఇష్టం లేదు, ఫ్లోలో వెళ్ళిపోవాలని చెప్పి ఈ ల్యాక్ కావాలంటే ప్లీజ్ ఫార్వర్డ్ చేసుకోండి. నువ్వు అంత రెక్లెస్ ఆన్సర్ హౌస్లో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు సీఎం కాదు కదా, ఎందుకు మరి రిప్రజెంట్ చేసావు? ఇదంతా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అమర్దీప్ ఫ్యామిలీకి ఇలా అటాక్ అయింది, అమర్దీప్కి ఇలా అటాక్ అయిందండి, దొంగలెవరో దొరలెవరో ఒక మంచి చెప్పే ప్రోవర్ ఓకే, నీది కాదన్నా. అసలు ఫస్ట్ థింగ్ నీది మిస్టేకే కాదు, అక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. అది కొంతమంది పల్లవి ప్రశాంత్ ఇమ్మెచ్యూర్డ్ ఫేస్ చేసింది. అప్పుడే అక్కడ కూడా ఆన్సర్ ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయాలి? జనాలు చేస్తారు సెన్సిబుల్గా. ఒక కన్సర్న్ అవునా బ్రో, సారీ నేను కనుక్కుంటాను, నేను ఇప్పుడు సేఫ్గానే ఉన్నారా, ఇలాంటి ఆన్సర్ నాకు తెలియదు. అంత రెక్లెస్ ఆన్సర్. ఒక మనిషి ఫ్యామిలీ అటాక్ అయిందంటే వచ్చిన రెస్పాన్స్ అది. ఇది మాస్క్ కదా? 105 రోజులు ప్రయాణించిన ఒక వ్యక్తి ఫ్యామిలీ అటాక్ అయింది మీ కొంతమంది ఫ్యాన్స్ వల్ల అంటే నాకు తెలియదు అని చెప్పి అంత సింపుల్గా దాటేసాడు తప్ప ఏదైనా కన్సర్న్ కనబడింది ఆ మొక్కల్లో. ఆ వీడియోలు అక్కడ ఉంటాయి, నేనేం మార్క్ చేయట్లేదు. మీకు అది మాస్క్లో అనిపించలేదా? రైతులు కష్టపడుతున్నారు మిగిలిన ప్రాంతాల్లో అంటే నేను సీఎంని అని అడిగాడు, అది మీకు మాస్క్లో అనిపించలేదా? ఇవి మీకు మాస్కుల్లో అనిపించవు. ఇంకోటి, త్రూఅవుట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి, జర్నీ అయిపోయినప్పటి నుంచి ఏదైతే ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేశాడు, ఏదైతే ఎమోషన్స్ చూపించాడో మీరు చూడండి ఒకసారి. బిగ్ బాస్లో ఎలా ఉన్నాడో ఇక్కడ ఎలా ఉన్నాడో ఒక్కసారి మీరు చూడండి. నాకు అంత ఓపిక లేదు, మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, అన్నీ చూపిస్తా. ఆ బిహేవియర్కి ఈ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాదు, ఇప్పుడు మళ్ళీ మీరు తిట్టుకోండి. విత్ ఇన్ ఏ షార్ట్ గ్యాప్ మీరు అందరూ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత చేసుకునేది ఏంటి ఉండదు. నేను ఇప్పటికీ ఎవరిని బ్యాడ్ చేయడానికి చెప్పట్లేదు, రియాలిటీ తెలుసుకోండి. ఒక బ్లేము వేరేవాడి మీద వేసేయొద్దు అని అంటున్నారు కదా, సేమ్ అదే చెప్తున్నా. ఒకడు చేసిన మిస్టేక్ని మీరు కన్వీనియంట్గా వాళ్ళు కాదని చెప్పి వేరే వాళ్ళ మీద తోసేస్తున్నారు. అది ఇంకా దరిద్రం. అది నాకు అది ఒళ్ళు మండి వీడియో చేస్తున్నా. అండ్ ప్రతిసారి ఒకళ్ళని భజన కొట్టుకుని ఉంటారు, తప్పు చేస్తే తప్పు చేసి అని చెప్తా. మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఆన్సర్ పెట్టండి, చెప్పే ధైర్యం లేకపోతే కామ్గా ఉండండి అంతే, అంతకుమించి మీరు ఏం చేయకండి. అర్థమవుతుందా? అది మ్యాటర్. ఒక్కడ బ్రో, బిగ్ బాస్ అనేది ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ చేసే గేము. చూసేటోళ్ళకైనా ఆడేటోళ్ళకైనా. మీరు బ్యాలెన్స్ చేసుకోలేను అన్న వాళ్ళు చూడకండి, వేస్ట్. అనవసరంగా ఎందుకు మీరు యానిమల్స్లో తయారవడం, మళ్ళీ మీకే ప్రాబ్లం. మనం ఒక సొసైటీలో ఉంటున్నాం, ఏమైనా జరిగితే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఎవరు కేసులు పడవని, మొత్తం అందరిని బయటకు లాగుతారు. ఇంకో వారం 2 వారాలు ఆగని మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా క్లియర్గా ఓహో ఇప్పుడు రోజు చెప్పింది కరెక్ట్, అనవసరంగా నేను తిట్టుకున్నాను అనుకుంటారు. లేదా నేను ఎందుకు ఇవన్నీ చెప్తా, పల్లవి ప్రశాంత్ని ఫస్ట్ 3 weeks తర్వాత నుంచి మొత్తం అన్ని పాజిటివ్లు చెప్పినవన్నీ నేను ఎందుకు మాట్లాడతా పల్లవి ప్రశాంత్ గురించి? లాగా తప్పు జరిగితేనే కదా. అమర్దీప్ అన్ని పౌల్ గేమ్ ఆడాడని, చెత్త ఆట ఆడాడని అన్ని తిట్టినవన్నీ అమర్దీప్ని ఎందుకు సపోర్ట్ చేస్తా? ఎక్కడ మంచి ఉందో మంచి చెప్పాలి, ఎక్కడ చెడు ఉందో చెడుని చెప్పాలి, అంతే తప్ప మనం భజన కొట్టుకొని ఉండాలంటే అవ్వదు. అప్పుడు మీకు అలా భజనలు కావాలంటే ఫ్యాన్ పేజెస్కి వెళ్ళండి, ఇంకా అక్కడ దొరుకుతుంది. అది మ్యాటర్.